హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకోసం నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మెయిన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మీరే. బికాస్ చాలా మంది నన్ను అడిగారు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు కదా అని. సో అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. బట్ వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలో చాలా మందికి సరిగా తెలియదు. బట్ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సబ్జెక్ట్ అప్రోచ్ ఏంటి, సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి, అండ్ ఎగ్జామ్ అప్రోచ్ ఏంటి, ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అండ్ ఎలాంటి బుక్స్ అయితే బాగుంటాయి, ఇలాంటివన్నీ సరిగ్గా ఎవరికి తెలియదు. సో ఇలాంటివి తెలుసుకోవాలంటే మంచి గైడర్ ఉండాలి. సో అందుకోసమనే నేను ఒక ఫ్రీ గైడెన్స్ సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇందులో మీకు ఎగ్జామ్ అప్రోచ్, సబ్జెక్ట్ ఏ విధంగా చదివితే గుర్తుంటుంది అండ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఏ విధంగా ఇంటర్లింక్ చేసుకోవాలి, టాపిక్ టు టాపిక్ ఏ విధంగా ఇంటర్లింక్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ లో చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో చాలా క్లాసెస్ ఉన్నాయి, లైక్ హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, పాలిటీ, ఇలా చాలా క్లాసెస్ ఉన్నాయి. బట్ ఏ క్లాస్ ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అండ్ ఎలా మేనేజ్ చేయాలో చాలా మందికి తెలియదు. సో చాలా మంది ఏం చేస్తారంటే ర్యాండమ్ గా క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ క్లాస్ స్టార్ట్ చేద్దామని అనుకుంది. సో ఆన్లైన్ లో చాలా పాలిటీ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. మనం ఏం చేస్తాం, యూట్యూబ్కి వెళ్ళి పాలిటీ క్లాస్ సెర్చ్ చేసుకొని పెట్టుకొని చూసేస్తాం. సో మనం డైరెక్ట్ గా సీక్వెన్స్ గా వెళ్ళకుండా ఏదో ఒక టాపిక్ తీసేసుకొని చూస్తాం. సో అప్పుడేమవుతుందంటే ఆ టాపిక్ ని మనం వేరే టాపిక్ తో ఇంటర్లింక్ చేయలేకపోతాం. ఎందుకంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఉన్నప్పుడే మనం ఒక టాపిక్ ని ఇంకో టాపిక్ తో ఇంటర్లింక్ చేయగలుగుతాం. సో అలా ఇంటర్లింక్ చేయలేకపోతే మనం ఆ టాపిక్ చదివి వేస్ట్ అండ్ ఆ టాపిక్ మనకు టాపిక్ గానే గుర్తుంటుంది. బట్ మనకి ఎగ్జామ్ కావాల్సింది ఏంటి, జనరలైజేషన్. సో మనకు ఆ టాపిక్ కన్నా టాపిక్ ని జనరలైజ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకు ఆల్రెడీ సిలబస్ లోనే మెన్షన్ చేశారు GS1, GS2, GS3 అంటే జనరల్ స్టడీస్. సో దాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో అందుకే ఫ్రీ రిసోర్సెస్ ఉన్నా కూడా వాటిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతాం. సో వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ ఈ గైడెన్స్ సిరీస్ లో మీకు ఫ్రీగా చెప్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ డిఫికల్టీ అనిపిస్తే ఆ టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా సింపుల్ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యే విధంగా. ఇదే కాకుండా నాకు ఏదైనా టాపిక్ నచ్చితే ఆ టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇలా గైడెన్స్ సిరీస్ మీకోసం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇందులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీ ఏజ్ ఎంత, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం పని చేస్తారు, వర్క్ చేస్తారా, జాబ్ చేస్తారా, ఇవి కాకుండా సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అడగండి. మీకు యూస్ఫుల్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఉంది. చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇది స్టార్ట్ చేశాను. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేశాను. మేబీ అందులో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది, అందుకే మీరు నన్ను అడిగినట్టున్నారు. సో మీకోసం ఈ గైడెన్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో జస్ట్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు చదివేటప్పుడు నాకు గైడెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బట్ ఎలాగో మేనేజ్ చేసి మెయిన్స్ అయితే అటెంప్ట్ చేశాను. సో మీరు కూడా నాలాగా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ గైడెన్స్ సిరీస్ థాట్ వచ్చింది. నేనైతే మెయిన్స్ వరకు గైడ్ చేయగలుగుతా, ఎందుకంటే నాకు ఆల్రెడీ మెయిన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మెయిన్స్ వరకు అయితే గైడ్ చేయగలుగుతా. మీరు జస్ట్ మీ ఇంటెన్షన్ ని క్లియర్ చేసుకోండి అండ్ కన్సిస్టెన్సీగా ఉండండి. సో మీ వీలో నా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంతవరకు అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఎలాగో ప్రిపరేషన్ కి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఈ గైడెన్స్ సిరీస్ మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు యూస్ఫుల్ అవుతుంది. బట్ నేను ఇచ్చే గైడెన్స్ లో ఎలాంటి సోదు ఉండదు. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లో నేను మార్నింగ్ లేసి ఇది చదివిన 8:30కి ఇచ్చేసిన, 9:30కి ఇచ్చేసిన, 10:30కి ఇచ్చేసిన, ఇది చదివినా అది చదివినా అని చాలా మంది చెప్తారు. బట్ అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టడీ అండ్ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. సో అది మాత్రమే నేను చెప్తా. మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. సో జస్ట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ అప్రోచ్, ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. మిగతా మనకు అవసరం లేదు. సో నేను ఇవి మాత్రమే మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్రీవియస్గా ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ పెట్టాను. అవి నచ్చితేనే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.